జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఉత్సవాలు ఈ రోజున ఆవిర్భావ దినోత్సవం కావడంతో ప్రతి జిల్లాలో కూడా జిల్లా సెంటర్స్లోనూ అదేవిధంగా ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉంటాయో ఆ చోట్లన్నీ కూడా పతాక ఆవిష్కరణ గావించడం అనేటువంటి జరుగుతూ ఉంది. దీనికి గల కారణం ఒకటే, పేద ప్రజల యొక్క అభ్యున్నతిని కాంక్షిస్తూ కార్మికుల యొక్క విధానాన్ని పుణికిపుచ్చుకొని ప్రజలతో మమేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ని ప్రారంభించడం జరిగింది. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ప్రారంభించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గ పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. దానికి కారణం ఒకటే, ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా ఎక్కడికి పోతుందో అనే తెలియనటువంటి పరిస్థితిలో టెంపరీ ఉద్యోగస్తులందరికీ కూడా అవకాశం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ఉద్యోగాలు పర్మనెంట్ చేసినటువంటి దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటిది ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అధికారంలోకి రాగానే 1,30,000 మంది సెక్రటేరియట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ తీసుకొచ్చారు. 4 లక్షల మంది వరకు కూడా వాలంటీర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాదు, ఆర్టీసీ అనేటువంటి దానిలో కార్పొరేషన్గా ఉంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు వారందరినీ కూడా పర్మనెంట్ చేయడం అనేటువంటి జరిగింది. ఇది ఒక ఎత్తు. ఇవాళ ఉండేటువంటి మెడికల్లో ఉండేటువంటిది 10,000 మందిని పర్మనెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో సంఘటిత కార్మికులు ఎక్కడైతే ఉన్నారో వారందరికీ కూడా అండగా దండగా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నిలబట్టడం అనేటువంటి జరిగింది. ఇవాళ వచ్చేటువంటి కుహానా రాజకీయవేత్తలు కూటమితో భరించేటువంటి వారు మాట్లాడేటువంటి తీరు ఇదిగో అంటారు అదిగో అంటారు, డిఎస్సి అంటారు, 40,000 ఇస్తానంటారు, 10,000 వరకు మాత్రమే వాళ్ళు ఇచ్చేటువంటిది. దాన్ని కూడా చేస్తారో లేదో అనేటువంటి తెలియనటువంటి పద్ధతిలో వాళ్ళు కొనసాగుతున్నారు. మేము చెప్తున్నాం, ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం, ఏ వేదిక మీద అయినా కానీ ఛాలెంజ్ చేస్తాం. 40 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసంఘటిత రంగంలో ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కారిడార్, కోస్టల్ కారిడార్ ప్రాంతంలో పెట్టినటువంటి వేలాది యూనిట్స్ ని ప్రారంభించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి చెప్తున్నా. ఇవాళ ఏదైతే ఫ్యాక్టరీలకు ఇవ్వవలసినటువంటి అమౌంట్ ఉందో చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 3,000 కోట్ల రూపాయలు ఉంటే దాని అంతటినీ కూడా ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. వాళ్ళు ఉండేటువంటి పరిస్థితులు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తానంటే దమ్మున నాయకుడు కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మన విష్ణు గారు కూడా దానిలో ఉండటం కూడా జరిగింది. అంటే మేము చెప్పేటువంటిది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్మికుల పక్షపాతి. అందుకే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ కార్మికులైనా కానీ కూడా రాబోయే రోజుల్లో అండగా దండగా జగన్మోహన్ రెడ్డి గారి ఉండి తీరుతామనేటువంటి మీ అందరికీ కూడా తెలియజేస్తూ కార్మికులందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో సీఎం అయ్యేంత వరకు కూడా అవిరళంగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మల్లాది విష్ణు గారు, అవినాష్ గారు, అదేవిధంగా మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్టీయూసీ ట్రేడ్ యూనియన్ స్థాపించి దాదాపుగా 11 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రాష్ట్ర వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షుడిగా గత 5 సంవత్సరాలుగానే ఉండి, అదేవిధంగా ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత చేపడుతున్న గౌతమ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన పెద్దలు మల్లాది విష్ణు గారికి, అదేవిధంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, మా జిల్లా అధ్యక్షులు రవి గారికి, అదేవిధంగా మా నియోజకవర్గ అధ్యక్షులుగానే ఉండి మా వైఎస్ఆర్టీయూసీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇందాకే పెద్దలు గౌతమ్ రెడ్డి గారు చెప్పారు, ఈరోజు కార్మికులు కానివ్వండి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్న పెద్దలు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కార్మికులు వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబ జీవితాలు మెరుగుపరిచే విధంగా సాయం చేసిన వ్యక్తి, పరిపాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆటో కార్మికులు ఉన్నారు, ఏదైతే ఆటో కార్మికులకి ప్రతి సంవత్సరం గారు 10,000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళ జీవనాధారానికి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వాహన్ మిత్ర పేరుతో అనేక కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా తోపుడు బండ్లు కానివ్వండి, హాకర్స్ కానివ్వండి, అదేవిధంగా టైలరింగ్ చేసే కార్మికులు కానివ్వండి, ప్రతి ఒక్కరి దగ్గర 10,000 రూపాయలు ఆ రోజు ఆర్థిక సాయం చేశారు. ఎంతో మందికి సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టారు.
వాళ్ళ పిల్లల చదువులకు ఉపయోగపడ్డారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఒక పార్టీ ఒక ఆధ్వర్యంలో ఏ ఒక్క కార్యక్రమం గారు చేయకుండా కార్మికులు పట్టు కొరతాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పి అందరూ చెప్తున్నారు. ప్రతి ఒక్కరు గారు అడుగుతున్నారు, అరే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు అనేక సంక్షేమ పథకాలు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా పిల్లల చదువులకు ఉపయోగపడేవారే, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఉన్నతమైన స్థానంలో మా కుటుంబం, కరోనా సమయంలో మాకు పనులు లేకపోయినా, మా కార్మికులకు పని లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంక్షేమ పథకాలు అందించి మా కుటుంబాన్ని నిలబెట్టారు ఆ రోజు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా, ఏ ఒక్క సంక్షేమం చేయకుండా, మా పిల్లలకి సంక్షేమ పథకాలు అందించకుండా మమ్మల్ని మోసం చేస్తుందని అందరూ చెప్తున్నారు. ఈరోజు మొన్నే విజయవాడలో ఇఫ్తార్ విందుకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వేలాది మంది జనాభా ఆయనకి ఘన స్వాగతం పలికారు. కానీ అధికారంలో ఉన్న చంద్రబాబు వస్తే పలకరించేవాళ్ళు ఎవరు లేరు. దౌర్జన్యాలతో ఎంపీపీలు కైవసం చేసుకోవాలనుకున్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఎక్కువ స్థానాలన్నీ కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవడం జరిగింది. మాకు విజయ పునాది ఏదైతే ఉందో అది నిన్నటి నుంచే ప్రారంభమైంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సహకారంతో, వాళ్ళ ఆశీర్వాదంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క సహకారంతో రాబోయే రోజుల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే విధంగా ప్రతి ఒక్కరిగా కృషి చేస్తామని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ టీయూసీ ఎన్టీఆర్ జిల్లాలో, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు పెద్దలు గౌతమ్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో మరింత బలోపేతం చేసే విధంగా ప్రతి గ్రామంలో గారా కార్మికులకు అండగా ఉండే విధంగా ముందుకెళ్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం.